హలో అండి, ఈరోజు రెసిపీ ఓట్స్ ఇడ్లీ. ఒక కప్పు ఓట్స్ తీసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో హాఫ్ కప్ తెల్ల ఉప్మా రవ్వ వేసుకుని అది కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మనం చల్లార్చుకున్న ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒక గిన్నెలోకి ఓట్స్ పౌడర్, ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ, హాఫ్ కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుని బాగా కలుపుకోండి. అలానే వాటర్ కూడా వేసుకుని ఇడ్లీ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోండి. ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోండి. ఒక అరగంట తర్వాత ఇడ్లీ రేకులకి ఇలా ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీలు అయితే వేసుకోండి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలా వేసుకుని ఉడికిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసుకోండి. హెల్తీగా కావాలనుకున్న వాళ్ళు ఇలా ఓట్స్ ఇడ్లీ ట్రై చేయండి. ఉల్లిపాయ చట్నీతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.